పెస్ట్ అంటే ఏంటిది? దీన్ని మనం కంట్రోల్ చేయగలమా? పెస్ట్ అనేది అన్వాంటెడ్ గెస్ట్. అన్వాంటెడ్ గెస్ట్ అంటే మనం ఇన్వైట్ చేయకుండా వచ్చేదని పెస్ట్ అంటాం అన్నమాట. ఫస్ట్ రీచ్ అయిన కస్టమర్ ఎవరు? సో స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసి మనకి మూవీ డైరెక్టర్ కోటరామకృష్ణ గారు ఐడియా ఉన్నారు కదా. అవునవును. సో వాళ్ళ హౌస్ చేసాం. ఇల్లు చాలా నీట్ గా క్లీన్ గా ఉంచుకుంటారు, అయినా కూడా ఈ పెస్ట్ అనేది వచ్చేసి చికాకు పెట్టించడం, ఇబ్బంది పెట్టించడం జరుగుతూ ఉంటుంది. అసలు అవి ఇంటి లోపలికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? కాక్రోచెస్ ఎగ్స్ అనేవి గోడౌన్ ఏదైతే ఉందో గోడౌన్ లో లే చేస్తాయి అన్నమాట ఎగ్స్ అనేవి. ఓకే. సో ఆ డౌన్ పార్ట్ ఏదైనా కూడా బిఫోర్ మీరు ఇంట్లోకి తీసుకొచ్చే ముందు గ్యాస్ సిలిండర్ అడుగు భాగం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. వీటి వల్ల సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. అది ఏదైతే సెలైవా రిలీజ్ చేస్తుందో అది మనం ఇన్హేల్ చేస్తాం. దానివల్ల ఆస్తమా ప్రాబ్లమ్స్, మోషన్స్, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, మోషన్స్, వామిటింగ్స్ ఇలా జరుగుతుంటాయి. మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అనేది ఎందుకు బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు బెస్ట్ అంటే మనం ఫస్ట్ థింగ్ సో ఈ మూడు మీరు కంపేర్ చేస్తుంటే జనరల్ గా మనం యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేఫ్టీ కెమికల్స్. జనరల్ గా పెస్ట్ కంట్రోల్ అంటే 90% ఆఫ్ ది పెస్ట్ కంట్రోల్ పీపుల్ ఏం చేస్తారు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడతారు. అది ఏదైతే ఫార్ములేషన్ ఉందో ఆ ఫార్ములేషన్ నాట్ సూటబుల్ టు రెసిడెన్షియల్ ఏరియా. సో దానివల్ల ఏమవుతుందంటే బెడ్ బగ్స్ అనేది అసలు ఎలా వస్తాయి? బెడ్ బగ్స్ మొత్తం అసలు దాన్ని క్లియర్ గా ఏం చేయలేమా? దాన్ని మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, జర్నీ చేసినప్పుడు కానీ, బయట ట్రైన్స్లో కానీ లేదంటే బస్సెస్లో కానీ ఆ సీట్స్లలో మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సీట్స్లలో ఆల్రెడీ ఉంటాయి అవి. ఓకే. సో అట్లా మీకు 1 or 2 బెడ్ బగ్ వచ్చేస్తుంటాయి. ఓకే. క్యారీ అవుతాయి అన్నమాట. మన బ్యాగ్స్ లో రావచ్చు, లేదంటే మన షర్ట్స్ ద్వారా రావచ్చు. ఓకే. ఎక్కడో చోట వచ్చేస్తాయి. హాయ్ సార్. యాక్చువల్లీ పెస్ట్ అంటే ఏంటిది? దీన్ని మనం కంట్రోల్ చేయగలమా? చేయగలము. పెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ పెస్ట్ అనేది అన్వాంటెడ్ గెస్ట్. అన్వాంటెడ్ గెస్ట్ అంటే మనం ఇన్వైట్ చేయకుండా వచ్చేదని పెస్ట్ అంటాం అనమాట. సో ఈ పెస్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్ట్స్ ఉంటాయి అన్నమాట. కాక్రోచెస్, టెర్మైట్స్, మస్కిటోస్, రాట్స్, బెడ్ బగ్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెస్ట్. ఇది అన్ని కూడా పెస్ట్ కిందే వస్తాయి. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెస్ట్ సర్వీస్ ఉంటుంది అనమాట. మ్యాక్సిక్యూర్ పెస్ట్ కంట్రోల్ ఈ నేమ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటిది? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అది ఎలా స్టార్ట్ చేసాము అంటే 2017 లో స్టార్ట్ చేశాను. ఓకే. సో నేను యాక్చువల్గా నాది ఎంఎస్సీ కెమిస్ట్రీ, రెడ్డి ల్యాబ్స్ లో సైంటిస్ట్ గా వర్క్ చేసి రిజైన్ చేస్తున్నాను ఆ టైంకి. ఓకే. సో నేను అదర్ బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం లాస్ అయ్యి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒక్కతను మోటివేట్ చేసి ఇట్లా పెస్ట్ కంట్రోల్ బాగుంటుంది, నీది కెమిస్ట్రీ కాబట్టి కెమికల్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నీకు ఐడియా ఉంటుంది కాబట్టి పెస్ట్ కంట్రోల్ స్టార్ట్ చేసుకోని చెప్పి చెప్పాడు అనమాట. ఓకే. అసలు మీరు రాకముందు దీని గురించి ఐడియా ఉందా? ఈ పెస్ట్ కంట్రోలింగ్ అంటే ఈ ఇండస్ట్రీ గురించి ఏమైనా? సో రాకముందు జీరో నాలెడ్జ్. ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో ఈ 10 years లో మీరు రాకముందు ఏమీ తెలియదు అంటున్నారు. సో వచ్చాక మీరు ఎంత నేర్చుకున్నారు? ఈ నేర్చుకునే టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటివి? లెర్నింగ్ అనేది అన్స్టాపబుల్. ఓకే. కెన్ ఆల్వేస్ లెర్న్. సో స్టార్టింగ్ నేను బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు నేనేమనుకునేవాడిని, అందరూ హెల్ప్ చేస్తారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాము. వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎవరు సపోర్ట్ చేయరు. ఓకే. సో అలా స్టార్టింగ్ స్టేజ్ లో నేనే వర్క్ చేసిన రోజులు ఉన్నాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ 1 year నేనే వర్క్ వెళ్ళేవాడిని, నేనే ట్రీట్మెంట్ చేసేవాడిని, నాతో పాటు ఇంకో పర్సన్ తీసుకెళ్లేవాడిని. ఓకే. ఇది 2017 స్టార్టింగ్ స్టేజ్ లో చెప్తాను మీకు. సో మీ ఒక్కరితో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు ఎంత మందికి చేరుకుంది? ఇప్పుడు ఒక 15 members రెగ్యులర్ టెక్నీషియన్స్ ఉన్నారండి మన దగ్గర. ఓకే. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక 5 to 6 members డిపెండ్ అయిన వర్క్ అలాట్ చేస్తుంటాం వాళ్ళు కూడా. పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీలో మెయిన్ గా ఎదురయ్యే సవాళ్ళు ఏంటివి? ఈ ఇండస్ట్రీలో అంటే టెక్నీషియన్స్ గానీ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటి ఇంకా ఏమున్నాయి? మెయిన్ గా ఎదురయ్యే సవాళ్ళు అంటే టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్స్ మనకి ఎగ్జాంపుల్ రేపు ఒక వర్క్ అలాట్ చేసాం మనము. ఓకే. సో రేపు మార్నింగ్ కాల్ చేసి ఈ రోజు మేము రావట్లేదు, ఫీవర్ వచ్చింది, లేదంటే హెడ్ ఏక్ వచ్చింది, లేదంటే ఇంట్లో సంథింగ్ ఏదన్నా జరిగింది, ఇట్లా రీజన్ చెప్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అదే మెయిన్ టాస్క్. సో అట్లాంటప్పుడు ఇమీడియట్ గా మనం వేరే వాళ్ళని అలాట్ చేసి పంపించగలగాలి. ఓకే. అంటే ఇప్పుడు కస్టమర్ ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఎదురయ్యాయా?
ఎదురయ్యింది. టెక్నీషియన్స్ రాకపోవడము చాలా ఇబ్బందులు సార్లు పెట్టడం. ఎదురయ్యండి ఇట్లా. సో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? సో సమ్ టైమ్స్ నేను వెళ్ళేవాడిని ఓకే ఇనిషియల్ గా. ఓకే సో ఇప్పుడంటే మనకి టెక్నీషియన్స్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నో ఇష్యూ. ఇనిషియల్ గా అయితే నేనే వెళ్ళాను. అట్లాంటి సందర్భాల్లో ఓకే అదర్ టెక్నీషియన్ తో పాటు నేను కూడా వెళ్ళి వర్క్ చేసేవాడిని. ఓకే ఓకే సో పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒకసారి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఆ ఇండస్ట్రీ ఏంటిది, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏదైనా యూజ్ అవ్వచ్చు. సో ఆ ఇండస్ట్రీ గురించి ఏదైనా చెప్తారా? ఓకే ఓకే పెస్ట్ కంట్రోల్ అంటే ఏం లేదు సార్. మనం ఫస్ట్ వచ్చేసి హౌసెస్ కానీ, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ కానీ, హోటల్స్, రెస్టారెంట్స్ వీటన్నిటిలో కూడా ఓకే పెస్ట్ కంట్రోల్ అనేది సర్వీస్ నీడెడ్ అనమాట. ఓకే సో మనం వీటిలంతా కూడా సర్వీస్ ఇవ్వచ్చు. ఓకే సో ఫస్ట్ థింగ్ మనం అసలు పెస్ట్ అంటే ఏంటి, పెస్ట్ కంట్రోల్ కెమికల్స్ అంటే ఏంటి, మనం ఒక మెథడ్ అనేది నేర్చుకోవాలి. ఓకే దీనికి ఒక NIPHM అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే సో అక్కడికి వెళ్ళేసి మనము సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవాలి మనం. ఓకే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిస్తే ఆయన చెప్తారన్నమాట మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి లైసెన్స్ ఇవ్వడానికి. ఓకే సో వన్స్ మనం లైసెన్స్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటిది? నేను ఇచ్చే సలహా అంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే సో ఇనిషియల్గా అయితే ఎవరు కూడా సపోర్ట్ చేయడం అనేది, లేదంటే మనం పెట్టగానే బిజినెస్ రావడం అనేది జరగదు. ఓకే సో మనం టిల్ 1 to 2 years వెయిట్ చేయాలి. ఓకే వెయిట్ చేసే టైంలో మనకు బిజినెస్ రాకపోయినా కూడా మనం మార్కెట్లో మూవ్ అవ్వాలి. ఓకే సో మనకు జరగట్లేదు కదా, బిజినెస్ జరగట్లేదు అని చెప్పేసి మీరు బ్యాక్ అయ్యారంటే ఇంకంతే. సో మీరు స్టార్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఎలా ఉంది? గ్రోత్ అనేది ఆల్వేస్ ఎక్కువనే ఉంటుంది అనమాట గ్రోత్ అనేది. ఓకే సో వన్స్ మన సర్వీస్ బేస్డ్ కాబట్టి కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వగలిగితే ఓకే ఆటోమేటిక్ గా బిజినెస్ గ్రో అవుతుంది. మీరు ఫస్ట్ గా ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారో ఓకే మీరు ఫస్ట్ రీచ్ అయిన కస్టమర్ ఎవరు? సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసి మనకి మూవీ డైరెక్టర్ కోటరామకృష్ణ గారు ఐడియా ఉన్నారు కదా. అవునవును. సో వాళ్ళ హౌస్ చేసాము. ఓకే సూపర్. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో చేసాము. ఓకే ఇది వేరే ఫ్రెండ్ రెఫరెన్స్ తోటి Okay. చేసాము. ఓకే సో దాని తర్వాత ఆయనే వేరే రెఫరెన్సెస్ ఇచ్చారు. అక్కడ 2-3 వర్క్ చేసాం అనమాట. ఓకే సో అట్లా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. సో అనిపించింది ఓపరే బాగానే జరుగుతుంది? ఆ స్టార్టింగ్ లో అది అవ్వగానే మనకి బాగా ఓకే, మనకి ఆల్రెడీ మంచి బిగ్ వర్క్ చేసాము, ఓకే సో మనకి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే కానీ 1 or 2 months తర్వాత జీరో. ఓకే నో కాల్స్. సో ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఈ ఇండస్ట్రీకి వచ్చాం రా అనేసి? అట్లాంటి టైంలో తప్పకుండా అనిపిస్తుంది. సో బేసిక్ గా మనం ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి స్టార్ట్ చేసాం కాబట్టి, సో మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి బిజినెస్ జాబ్ చేసుకుంటే బాగుంటది అనే థాట్ వస్తుంది ఓకే కామన్ గా ఎవరికైనా కూడా. నాకు కూడా అలానే ఒక థాట్ వచ్చింది, కానీ నాలో హోప్ ఉండేది అనమాట. ఓకే సో మనకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి, కెమికల్స్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి, మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వగలిగామంటే ఆటోమేటిక్ గా బిజినెస్ లో గ్రో అవుతాము. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ఓకే సో అందుకని వేరే ఫ్రెండ్స్ కానీ, లేదా రిలేషన్ లో వాళ్ళు కానీ, ఇంట్లో ఫాదర్ మదర్ వాళ్ళు కానీ వద్దని చెప్పినా కూడా నేను ఇది స్టాప్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఓకే మీకు ఆ టైంలో మోటివేషన్ ఇచ్చే పర్సన్ ఎవరు? మోటివేషన్ ఇచ్చే పర్సన్ అంటే మీరే? నాకు నేనే ఇచ్చుకున్నాను Okay. మోటివేషన్. సో నార్మల్ గా మేమైనా కూడా చాలా మంది చూస్తూ ఉంటాను, ఇల్లు చాలా నీట్ గా క్లీన్ గా ఉంచుకుంటారు, అయినా కూడా ఈ పెస్ట్ అనేది వచ్చేసి చికాకు పెట్టించడం, ఇబ్బంది పెట్టించడం జరుగుతూ ఉంటుంది. అసలు అవి ఇంటి లోపలికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? సో పెస్ట్ అనేవి కామన్ గా వస్తుంటాయి. ఓకే ఇంట్లో మీరంతా నీట్ గా క్లీన్ గా పెట్టుకున్నా కూడా పెస్ట్ వస్తుంటాయి. కాకపోతే మీరు క్లీన్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పెస్ట్ ఎక్కువ డెవలప్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే సో అవి ఎలా వస్తాయి అని అంటే, సో మీకు గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. అవును గ్యాస్ సిలిండర్స్ డౌన్ పార్ట్ లో ఆల్రెడీ ఎగ్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఉన్నాయి. ఓకే కాక్రోచెస్ ఎగ్స్ అనేవి గోడౌన్ ఏదైతే ఉందో గోడౌన్ లో లే చేస్తాయి అనమాట ఎగ్స్ అనేవి. ఓకే సో ఆ డౌన్ పార్ట్ ఏదైనా కూడా బిఫోర్ మీరు ఇంట్లోకి తీసుకొచ్చే ముందు గ్యాస్ సిలిండర్ అడుగు భాగం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే అట్లానే ఎగ్జాంపుల్ ఎగ్స్ ట్రే తీసుకొస్తారు. అవును ఎగ్స్ వేరే గోడౌన్ లో కూడా సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. సో మీకు ఎగ్స్ ట్రేస్ ఉంటాయి కదా, అవును ఆ ట్రే అడుగు భాగంలో అవి లే చేసి ఉంటాయి ఎగ్స్. ఓకే సో అవి తీసుకొచ్చేటప్పుడు కూడా మీరు అవి క్లీన్ చేసుకునేది తెచ్చుకోవాలి. అట్లానే బనానాస్, ఓకే మీరు అరటిపళ్ళు తీసుకొస్తుంటారు. అవును అరటిపళ్ళు తీసుకొచ్చడం ఏమవుతుంది, అరటిపళ్ళు కూడా ఒక స్టోర్ చేసి తీసుకొస్తారు. అవును సో ఆ స్టోర్ చేసే ప్లేసెస్ లో ఆల్రెడీ కాక్రోచెస్ ఉంటాయి. అవును సో ఆ కాక్రోచెస్ అన్ని కూడా ఈ అరటిపళ్ళ మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా,
ఓకే. ఆ గ్యాప్ లోకి వెళ్ళి ఎక్సలేజ్ చేస్తాను అనమాట. ఓహో. ఓకే. సో మనం ఏదైనా ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు ముందే ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. సో ఏమన్నా పెస్ట్స్ ఉన్నాయా, లేదంటే వాటికి ఏదైనా డిపాజిట్స్ అయి ఉన్నాయా, బయటే క్లీన్ చేసుకునేసి లోపల తెచ్చుకోవాలి. వీటి వల్ల అంటే నార్మల్ పీపుల్స్ కి ఏదైనా సీవియర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. 100% హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట. Okay. ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఉన్నాయి. అవును. కాక్రోచెస్ ఏం చేస్తాయి, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మీకు ప్లేట్స్ లో కానీ యుటెన్సిల్స్ లో కానీ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ Okay. మూవ్ అయ్యేటప్పుడు ఏం చేస్తాయంటే సలైవా రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే. సో ఇవి మనకి విజిబుల్ కనిపించవు. Oh. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాం, ఆల్రెడీ క్లీన్డ్ యుటెన్సిల్స్ అని చెప్పేసి మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, అది ఏదైతే సలైవా రిలీజ్ చేస్తుందో అది మనం ఇన్హేల్ చేస్తాం. దానివల్ల ఆస్తమా ప్రాబ్లమ్స్, మోషన్స్, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, Okay. మోషన్స్, వామిటింగ్స్ ఇలా జరుగుతుంటాయి. సమ్ టైమ్స్ ఫుడ్ పాయిజన్ అవుతుంటది. సో మనం తినేసిన తర్వాత ఫుడ్ అక్కడ వదిలేస్తాము. Oh. నైట్ లో ఏం చేస్తాయంటే అవి ఆ ఫుడ్ లోకి వెళ్ళి సలైవా రిలీజ్ చేసి వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోతుంటాయి. ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఆ ఫుడ్ తినేస్తాము, దానివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంటది అనమాట. ఓకే. సో అట్లా. సో నార్మల్ గా వీటిని చాలా మంది లైట్ గా తీసుకుంటారు, అంతంత పట్టించుకోరు. అందరి ఇంట్లో ఉండేటివే కదా, ఊడి చేసుకుందాం తీసేసుకుందాం అని అంటా ఉంటారు. మెయిన్ ఇప్పుడు హెల్త్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు చెప్పారు. సో వాటిని రాకుండా నార్మల్ వేలో మనం ఏదైనా చేసే అవకాశం ఉందా, అంటే కంట్రోల్ చేసే ఇది? కంట్రోల్ నార్మల్ వేలు అంటే మీరు చెప్పినట్టు హౌస్ క్లీన్ గా పెట్టుకోవాలి. అవును. శానిటైజేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఓకే. సో హౌస్ అనేది నీట్ గా క్లీన్ గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, అవును. ఆ నీమ్ ఆయిల్ మనం అక్కడక్కడ స్ప్రే చేసుకోవాలి. ఓకే. సో నీమ్ ఆయిల్ ఏం చేస్తుంటే వాటిని రిపెల్ చేస్తుంది. అవును. సో నార్మల్ గా నాకు గుర్తొచ్చింది ఏంటిదంటే, నేను హాస్టల్ టైంలో ఉన్నప్పుడు 3-4 years బ్యాక్ అనుకుంటాను నేను. ఓకే. సో ఈ బెడ్ బగ్స్ అనేటివి చాలా అసలు ఇరిటేట్ చేయడం కాదు, అసలు నిద్ర రాకుండా చేసేటివి. నైట్ టైంలో దురద పెట్టడము, ఎంత ట్రై చేసినా అవి పోయేవి కాదు. సో ఈ హాస్టల్లో ఉండే వాళ్ళకి కానీ, సో అంటే ఈ కాలేజ్ హాస్టల్స్ కానీ, నార్మల్ హాస్టల్స్, బ్యాచిలర్స్ రూమ్లలో, సో ఇవి ఎక్కువగా ఉంటాయి కదా. ఈ బెడ్ బగ్స్ అనేది అసలు ఎలా వస్తాయి? బెడ్ బగ్స్ ని మొత్తం అసలు దాన్ని క్లియర్ గా ఏం చేయలేమా దాన్ని? అది చేయొచ్చు. డిపెండ్ ఆన్ మనం కెమికల్స్, ఏ కెమికల్స్ వాడుతున్నాము. అవును. సో సర్వీస్ చేసేటప్పుడు మనకి అక్కడ సర్వీస్ ఏరియా అవైలబిలిటీ ఎలా ఉంది. ఓకే. సో మనం ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చేవన్నీ వేకేట్ చేయాలని వాళ్ళు వేకేట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మ్యాటర్ అనమాట. ఓకే. సో అసలు బెడ్ బగ్స్ ఎలా వస్తాయి ఏంటంటే, బెడ్ బగ్స్ మీరు మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, ఓకే, లేదంటే మీరు జర్నీ చేసినప్పుడు కానీ, బయట ట్రైన్స్ లో కానీ, లేదంటే బస్సెస్ లో కానీ, ఆ సీట్స్ లలో, మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సీట్స్ లలో ఆల్రెడీ ఉంటాయి అవి. ఓకే. చిన్న చిన్న మనకు కనిపించవు అనమాట. లేదు అంటే కనుక మీరు ఏదన్నా ఫారెన్ వెళ్ళినప్పుడు కానీ, ఫ్లైట్స్ లో కానీ, సో అట్లా మీకు 1 or 2 బెడ్ బగ్ వచ్చేస్తుంటాయి. ఓకే. క్యారీ అవుతాయి అన్నమాట. మన బ్యాగ్స్ లో రావచ్చు, లేదంటే మన షర్ట్స్ ద్వారా రావచ్చు. ఓకే. ఎక్కడో చోట వచ్చేస్తాయి. ఆ 1 or 2 ఆల్రెడీ ఫిమేల్ వచ్చేసింది అనుకోండి దాంట్లో. ఓకే. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, మళ్ళీ ప్లే అవుతుంది అనమాట. సో దానికి ఏంటంటే హ్యూమన్ బ్లడ్ సక్ చేస్తుంది అది. సో ఆ బ్లడ్ సక్ చేసేటప్పుడు మనకి పెయిన్ కూడా ఏం తెలియదు అనమాట. ఓకే. సో సైలెంట్ గా సక్ చేస్తుంది అది. సో దానివల్ల ఇష్యూ ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందా? దాని వల్ల కూడా డిసీజెస్ వస్తుంటాయి. మీకు ర్యాషెస్, మేజర్ గా ఏంటంటే ర్యాషెస్ ఎక్కువ వస్తుంటాయి. ఓకే. సో దాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటే ఆ బెడ్ బాక్స్ ని చేయాలంటే ట్రీట్మెంట్ అనేది మీరు మంచి ప్రొఫెషనల్ సర్వీస్ అనేది తీసుకోవాలి. సో మీకు ఎప్పుడైనా పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ అనే వాళ్ళు మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ మీకు. ఓకే. ఎనీ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ వితౌట్ లైసెన్స్ మీరు ఏవైతే కూడా సర్వీస్ తీసుకోకూడదు. లైసెన్స్ ఉంటేనే సర్వీస్ తీసుకోవాలి. మీరు ఏదైనా పెస్ట్ కంట్రోల్ గురించి ఒక ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళకి మీకు లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. ఓకే. సో మీరు అన్నట్టు లైసెన్స్ అన్నారు కదా, మిగతా చాలా మంది కాంపిటేటర్స్ ఉన్నారు దీంట్లో, ఇండస్ట్రీలో కూడా. సో మిగతా వాటితో పోలిస్తే మీ మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అనేది ఎందుకు బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు బెస్ట్ అంటే మనం ఫస్ట్ థింగ్ లైసెన్స్డ్, ఓకే, సర్టిఫైడ్ అండ్ పెస్ట్ కంట్రోల్ ప్రొఫెషనల్స్. అవును. సో ఈ 3 మీరు కంపేర్ చేస్తే జనరల్ గా మనం యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేఫ్టీ కెమికల్స్, పబ్లిక్ హెల్త్ కెమికల్స్ వాడతాం మనం. ఓకే. సో జనరల్ గా పెస్ట్ కంట్రోల్ అంటే 90% ఆఫ్ ది పెస్ట్ కంట్రోల్ పీపుల్ ఏం చేస్తారు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడతారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే క్రాప్ సైన్స్ ప్రొడక్ట్స్. ఓకే. ఓకే. అది ఏదైతే ఫార్ములేషన్ ఉందో ఆ ఫార్ములేషన్ నాట్ సూటబుల్ టు రెసిడెన్షియల్ ఏరియా, అగ్రికల్చర్ పర్పసే వాడాలి. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది, కంటామినేషన్ ఎక్కువైపోతుంటుంది అనమాట. సో అవి వాడటం వల్ల ఎఫెక్ట్ కూడా
ప్రాపర్ గా ఉండదు. ఓకే. ఎగ్జాంపుల్ బెడ్ బగ్స్ తీసుకుందాం. అవును. బెడ్ బగ్స్ పైన మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ స్ప్రే చేశారు అనుకోండి, అవును. ఏమవుతుంది, హాస్టల్లో మీరు ఉండగలరా, పడుకోగలరా నెక్స్ట్ డే మార్నింగ్? అవును. ఆ స్మెల్ అనేది 1 week to 10 days వరకు ఉంటుంది. అట్లానే అది ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అవి ఏమవుతాయంటే మీరు ఎక్కడో స్ప్రే చేస్తే అవును. ఎవాపరేట్ అయ్యి మన బాడీలోకి ఇన్హేల్ అవుతాయి. ఓకే. ఇన్హేల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవును. అన్నమాట. సో మనకి ఆస్తమా ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకే. సో అందుకని ఎప్పుడైనా కూడా మనం ఒక బెస్ట్ లైసెన్స్డ్ రిజిస్టర్డ్ పర్సన్ వాళ్ళతోనే పెస్ట్ కంట్రోల్ సర్వీస్ అనేది తీసుకోవాలి. సో వన్ వర్డ్ లో మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అంటే ఏం చెప్తారు? మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ బెస్ట్ సర్వీస్ టు గివ్ క్లయింట్స్. సో మీకు ఇప్పుడు మీ సర్వీస్ ఈ హాస్టల్స్ కానీ ఈ రెస్టారెంట్స్ కానీ ఇప్పుడు చాలా అవసరం. సో కరోనా ముందు ఎలా ఉండదు తెలియదు, కరోనా తర్వాత జనాల్లో కూడా కొంచెం ఇది పెరిగింది, అంటే హెల్త్ మీద కాన్షియస్నెస్ అది పెరిగింది. అలాంటప్పుడు మీకు ఒక పెద్ద ఆర్డర్ ఏదైనా వచ్చిందా, లైక్ హాస్టల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అలాంటివి ఏదైనా? సో పెద్ద ఆర్డర్స్ అనేది సపరేట్ గా ఉండదు, మనం చేసే వర్క్స్ లోనే. ఓకే. సో మనకు ఒక రెఫరెన్స్ వచ్చిందంటే అది పెద్ద ఆర్డర్ అన్నట్లే. ఓకే. ఓకే. యాజ్ ఏ కస్టమర్ ఇప్పుడు మీకు సర్వీస్ ఇచ్చాము, మీకు ఒక 6 months తర్వాత 1 year తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు. ఎందుకు రెఫర్ చేస్తారు? మీకు సర్వీస్ బాగుంది, ఫస్ట్ రిపీట్ అవ్వలేదు. ఓకే. సో వాళ్ళు వచ్చినప్పుడు మాతోటి మాట్లాడిన విధానం కానీ లేదంటే వాళ్ళు ఇచ్చిన సర్వీస్ కానీ అవన్నీ నచ్చితే మీరు ఆటోమేటిక్ గా సర్వీస్ రెఫరెన్స్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఓకే. సో అదే మనకి పెద్ద ఆఫర్ అన్నట్టు. ఓకే. మనకు సర్వీస్ మనకి వచ్చిందంటే ఓకే, అది పెద్ద ఆఫర్ అన్నట్లే కదా. అవును. సో ఇప్పుడు కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి జాబ్ కావాలని వచ్చే వాళ్ళకి ఈ టెక్నీషియన్స్ గా వర్క్ చేసుకునే వాళ్ళకి మీ దగ్గర ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఇంట్రెస్ట్ గా ఉండి మేము చేయగలమని అంటే మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఓకే. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎనీథింగ్ ఏదైనా కానీ క్వాలిఫికేషన్ 10th ఉండాలి మినిమం. ఓకే. సో వచ్చారంటే కనుక మనం ట్రైనింగ్ చేసేసి మనం టెక్నీషియన్ గా పంపిస్తాం, ప్రాబ్లం లేదు. ఇన్ కేసు మన దగ్గర లేకపోయినా కానీ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెట్టి. సో ట్రైనింగ్ మీరే ఇస్తారు? ట్రైనింగ్ ఇచ్చేసి ఇంకా. సో టెక్నీషియన్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే? టెక్నీషియన్ వల్ల వచ్చే ప్రాబ్లం అంటే అదే, వాళ్ళు ఏంటంటే ప్రాపర్ టైం కి రారు ఫస్ట్ థింగ్. సో తర్వాత మనకి వర్క్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడికి టైం కి వెళ్ళరు. ఓకే. సో ఇది ట్రాఫిక్ ఉందని చెప్తారు, లేదంటే వెహికల్ ప్రాబ్లం అని చెప్తారు. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఇంకో కొంతమంది టెక్నీషియన్స్ పంపించాం అనుకోండి, వాళ్ళు మిస్బిహేవియర్ ఉంటుంది. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకని టెక్నీషియన్స్ తో చాలా హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. మ్యాక్స్క్యూర్ పెస్ట్ కంట్రోల్ ఏమేమి సర్వీస్ ఇస్తుంది? సో మన కంపెనీ నుంచి వచ్చేసి టెర్మైట్ కంట్రోల్ అనేది మేజర్ ఫర్ రెసిడెన్షియల్. టెర్మైట్ కంట్రోల్, కాక్రోచ్ కంట్రోల్ అండ్ బెడ్ బగ్ కంట్రోల్. టెర్మైట్ కంట్రోల్ అంటే మీకు తెలిసిందే, చెదలు అంటాము. సో ఈ చెదలు ఎక్కడి నుంచి వస్తాయంటే కింద సాయిల్ లోంచి వస్తాయి అనమాట. సాయిల్ లోంచి త్రూ ఫౌండేషన్ ద్వారా ప్లంబింగ్ పైప్స్ కానీ ఎలక్ట్రికల్ పైప్స్ కానీ వాల్స్ లోకి ఎంటర్ అవుతాయి. వాల్స్ లోకి ఎంటర్ అయ్యి లైక్ మన చీమలు బయట తిరుగుతుంటాయి కదా, సో అట్లానే వాల్ లోపల తిరుగుతుంటాయి అనమాట. సో మనకి విజిబిలిటీ కనిపించదు. మనకి విజిబిలిటీ ఎప్పుడు కనిపిస్తుంది? సంథింగ్ డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తాం అంటే యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అని హౌస్ మొత్తం కూడా ఒక బ్యారియర్ ఫార్మేషన్ చేస్తాము. సో ఆ బ్యారియర్ ఎలా చేస్తాం అంటే మనకి BAS అని ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో BAS కోడ్స్ ఉంటాయి, Part 2, Part 3 అని. Part 2 అంటే ప్రీ కన్స్ట్రక్షన్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్, Part 3 అంటే పోస్ట్ కన్స్ట్రక్షన్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనమాట. సో ఈ రెండే మెథడ్ మనకి BAS వాళ్ళు రికమెండ్ చేస్తుంది. సో మనం వచ్చేసి రెసిడెన్షియల్ లో పోస్ట్ కన్స్ట్రక్షన్ మేజర్ గా చేస్తుంటాం కాబట్టి ఇదేమవుతుందంటే మనకి ఫీట్ కి హోల్ చేసేసి దాంట్లో కెమికల్ ఫిల్ చేసి మళ్ళీ వైట్ సిమెంట్ తో ప్యాక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కెమికల్ అనేది యూనిఫామ్ గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో అట్లనే మనం వాటి ప్రాబ్లం ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఉందని చెక్ చేస్తాం. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాటి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ చెక్ చేసి ఆ మడ్ లైన్స్ ఏమన్నా రిమూవ్ చేసి కెమికల్ స్ప్రేయింగ్ చేస్తాం. సో అది మీకు 2 to 3 years వరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది. సో అట్లనే కాక్రోచెస్ కంట్రోల్ ఉంది. కాక్రోచెస్ ఏంటంటే డిపెండ్ ఆన్ ప్రాబ్లం బట్టి, మీకు హెవీ ప్రాబ్లం ఉందనుకోండి స్ప్రేయింగ్ చేయాలి, తర్వాత జెల్ అప్లికేషన్ చేయాలి. లేదు నార్మల్ గా ఉందనుకోండి, మీడియం రేంజ్ లో ఉంటే జెల్ అప్లికేషన్ తోటి కంట్రోల్ అవుతాయి. అట్లానే బెడ్ బగ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్ప్రేయింగ్ అనేది మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ బట్టి ఉంటుంది. సేఫ్టీ కెమికల్స్ వాడతాము, అప్రూవ్డ్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట.
ఆ కెమికల్స్ యూజ్ చేసి స్ప్రేయింగ్ చేస్తే కంట్రోల్ అవుతాయి. ఏదైనా కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో కస్టమర్ తర్వాత మనము మ్యూచువల్ గా కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి మనకి ఏం సపోర్ట్ కావాలి అది అడిగి వాళ్ళని క్లియర్ గా చేయించాలి. ఎగ్జాంపుల్ మనం టర్మైట్ కంట్రోల్ చేసేటప్పుడు ఐటమ్స్ అన్ని మూవ్ చేయాల్సి వస్తుంది. సో మనకి వాల్ సైడ్ ఏవి ఉండకూడదు, బాటమ్ సైడ్. సో అవన్నీ కూడా మూవ్ చేయిస్తాం. కస్టమర్ కి చెప్పేసి ముందే క్లియర్ గా అవన్నీ కూడా మూవ్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే వర్క్ స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో అట్లా ఈ సర్వీస్. అట్లా కాకుండా మనం రెస్టారెంట్స్ కి సర్వీస్ ఇస్తాము. కమర్షియల్ వచ్చేసి ఆఫీసెస్ ఉంటాయి, కమర్షియల్ ఆఫీసెస్. ప్రజెంట్ వచ్చేసి లైక్ మనం రేడియో మిర్చి ఆఫీస్ ఉంది కదా, రేడియో మిర్చి ఆఫీసెస్ కి సర్వీస్ ఇస్తాం అనమాట. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఫార్మా కంపెనీ ఒకటి ఉంది, ఫార్మా కంపెనీకి సర్వీస్ ఇస్తాము. లేదంటే ఫుడ్ ఇండస్ట్రీకి సర్వీస్ ఇస్తాము. హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, ఈవెన్ అన్నిటికీ కూడా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీస్, అట్లా ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ గివ్ సర్వీస్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? అని అప్రోచ్ అవ్వాలంటే మీ ద్వారా అయితే నేను నా నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. అట్లయినా ఓకే, నో ప్రాబ్లం. లేదు అంటే కనుక మనకి గూగుల్ మై బిజినెస్ లో మ్యాస్క్యూర్ పెస్ట్ కంట్రోల్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. దాంట్లో ఫొటోస్, వీడియోస్, మనం వర్క్ చేసిన అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఒక 5 to 10 minutes చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఎలా వర్క్ చేశారు, ఎలా సర్వీస్ చేశారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అన్ని కూడా మీకు దాంట్లో ఉంటాయి. మీ సర్వీసెస్ ఏ ఏరియాలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు? సో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం టోటల్ మన హైదరాబాద్ ట్విన్ సిటీస్ మొత్తం ఉందన్నమాట. సో ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఏమైందా? ఎక్స్పాండ్ చేసి ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. అంటే ఎందుకు అందరూ నార్మల్ గా మనం చేస్తున్న ఇంకా పెద్దగా ఎదగాలి అనే ఉంటుంది కదా, మీకు అనిపించలేదు ఎప్పుడు? అంటే ఇంకా గ్రోత్ అవ్వాలి, ఇంకా పెద్దగా అవ్వాలి అనేసి. అది మీకు చెప్పాను కదా, దీంట్లో ఏంటంటే టెక్నీషియన్స్ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని నేను అంత పెద్దగా వెళ్ళదలుచుకోలేదు. సో ఇప్పుడు ఉన్న దాంతో తృప్తిగా ఉన్నారు. సో ఇప్పుడు సర్వీస్ చేయించుకోవాలనుకునే వాళ్ళు మీ దగ్గరికే రావాలి అంటే ఎందుకు అని చెప్పారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటిది? సర్వీస్ చేయించుకునే వాళ్ళు కస్టమర్స్ ఎవరైనా కానీ మా దగ్గరే చేయించుకోవాలని ఎవరికి చెప్పము. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ టర్మైట్ కంట్రోల్ గురించి అడిగారు అనుకోండి. ఆ టర్మైట్స్ ఎలా వస్తాయి, మనం సర్వీస్ ఎలా చేస్తాము, ఏ కెమికల్స్ యూజ్ చేస్తాము ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తర్వాత కస్టమర్ చాయిస్. సో కస్టమర్ అల్టిమేట్ గా ఏం చెక్ చేస్తాడంటే ప్రైస్ చెక్ చేస్తాడు. సో క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ చెక్ చేసుకోవాలి, లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 years వారంటీ ఇచ్చాము. ఆ 3 years లో ఆ సర్వీస్ పర్సన్ ఎవరైతే కంపెనీ పర్సన్ ఉన్నారో ఆ కంపెనీ ఉంటుందా లేదా అని ఎలా తెలుస్తుంది మీకు? లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఉంటేనే కదా. ఆఫీస్ ఉండాలి. ఇవేమీ లేకుండా మీకు మార్కెట్ లో 90% ఉన్నారు. సో అట్లా కాకుండా నేనేం చెప్తా అంటే కస్టమర్స్ కి, మీరు ఫస్ట్ తెలుసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. అసలు పెస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, వాళ్ళకి ఏమేమి ఉండాలి, మినిమం నాలెడ్జ్. సో కెమికల్స్ వాడుతున్నారు, కెమికల్స్ ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడాలి, క్రాప్ సైన్స్ కెమికల్స్ రెసిడెన్షియల్ వాడకూడదు. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. గూగుల్ కొట్టారంటే గూగుల్లో మొత్తం అవైలబిలిటీ వస్తుంది. సో నేను కస్టమర్ అలా ఎడ్యుకేట్ చేస్తాను. సో దాదాపుగా మస్కిటోస్ వల్ల, డెంగ్యూ రావడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. సో దీన్ని క్యూర్ అంటే ఈ మస్కిటోస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో మస్కిటోస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయలేము ఒక్కళ్ళము. అది ఒక సోషల్ గా చేయాలి, కమ్యూనిటీ వైజ్ గా చేయాలి. సో ఎగ్జాంపుల్ మన కాలనీ ఉందనుకోండి, మన కాలనీలో స్టాగ్నెంట్ వాటర్ ఏదైనా ఉంటే అన్ని రిమూవ్ చేయాలి. క్లటర్ ఏరియా ఏదైనా ఉంటే అన్ని రిమూవ్ చేయాలి. సో క్లీన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఏదైనా కానీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎగ్జాంపుల్ మన హౌస్ లోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫిజికల్ బ్యారియర్స్ పెట్టుకోవాలి. లైక్ మస్కిటో స్క్రీన్స్. సో మన మెయిన్ డోర్ కి వచ్చేసి మస్కిటో స్క్రీన్స్ పెట్టుకుంటాం. అట్లానే మెషెస్ బ్యాక్ సైడ్. సో వాష్రూమ్స్, విండోస్ ఉంటాయి, వాటికి ఎవ్రీథింగ్ మేజర్ గా మనం మస్కిటో స్క్రీన్స్ పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మస్కిటో స్క్రీన్ తర్వాత కూడా వచ్చాయంటే మనం ఏం చేస్తామంటే రెసిడెన్షియల్ స్ప్రేయింగ్ ఉంటుంది అనమాట మస్కిటో కంట్రోల్ కి ఇన్సైడ్. ఆ రెసిడెన్షియల్ స్ప్రే చేసుకుంటే మీకు కొన్ని మస్కిటోస్ ఏవైతే ఇన్సైడ్ వచ్చాయో అవి కిల్ అవుతాయి, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ వాటర్ స్టాగ్నెంట్ లేకుండా చూసుకోవాలి. వాటర్ స్టాగ్నెంట్ గా ఉంటే ఏమవుతుందంటే మీకు మస్కిటో ఎగ్స్ లే చేస్తుంది, దాని నుంచి లార్వా వస్తుంది. లార్వా నుంచి అడల్ట్ గా మస్కిటోస్ గ్రో అవుతాయి అనమాట. సో అడల్ట్ మస్కిటోస్ గ్రో అయిన తర్వాత మనం ఏం చేయలేము, లార్వా స్టేజ్ లో కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉంది అనుకోండి,
ఒక చెరువు లాంటిది. అవును. ఆ చెరువులో మస్కిటో కంట్రోల్ చేయాలంటే మనం లార్విసైడ్స్ అనేవి యూజ్ చేస్తుండాలి. ఓకే. అది త్రూ జిహెచ్ఎంసి చేయొచ్చు, లేదంటే లోకల్ మున్సిపల్ వాళ్ళు చేయొచ్చు. లేకపోతే యాంటీ లార్వల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ చాలా స్టోరీ ఉంటుంది మీకు చెప్పుకుంటూ వెళ్తే. ఓకే. మనకి అంత టైం లేదు కాబట్టి. ఇప్పుడు మీరు ఏమడిగారు, కెమికల్స్ వాడటం వల్ల సో మనకి ఏమైనా హెల్త్ Health, ప్రాబ్లమ్స్ వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడిగారు కదా. అవును. సో జనరల్గా అయితే తప్పకుండా వస్తాయి. ఓకే. సో కానీ ఏంటంటే మనం వాడేది పబ్లిక్ హెల్త్ కెమికల్స్ వాడతాం. అవును. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ తక్కువ ఉంటుంది అనమాట, వెరీ లో. అవును. సో ఎందుకు అని అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా డైల్యూటెడ్ ప్రొడక్ట్స్. ఓకే. సో లో డోసేజ్ అనేది వాడతాం అనమాట మనం. ఆ లో డోసేజ్ వాడటం వల్ల ఏమవుతుంది, మీకు ఇంపాక్ట్ అనేది ఎన్విరాన్మెంటల్ తక్కువ ఉంటుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ మస్కిటో కంట్రోల్ చూద్దాం. మస్కిటో కంట్రోల్కి మనం ఏం చేద్దాం, రెసిడ్యువల్ స్ప్రే చేస్తాం. అవును. దాన్ని ఏం చేస్తాం అంటే ఒక 10 ml కెమికల్ని ఓకే. 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి 1 స్క్వేర్ మీటర్ ఏరియాలో స్ప్రే చేస్తాం అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, 1 స్క్వేర్ మీటర్ ఏరియాలో ఆ 10 ml ప్రోడక్ట్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది యూనిఫామ్గా. ఓకే. సో మీరు అట్లా యావరేజ్గా తీసుకుంటే మీకు డోసేజ్ అనేది వెరీ లో. సో దానివల్ల మీకు ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా నేను చెప్పాను కదా మీకు అన్లైసెన్స్డ్, వితౌట్ లైసెన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు క్రాప్ సైన్స్ ప్రొడక్ట్ తీసుకొచ్చేసి రెసిడెన్షియల్ వాడతారు. ఓకే. సో అట్లాంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూట్ ఉంటుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఫ్యూమిగెంట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో అవి అక్కడ స్ప్రే చేస్తుంటే అవి ఇన్హేల్ అవుతూ ఉంటాయి మన బాడీలోకి. దానివల్ల మనకి ఆస్తమా ప్రాబ్లమ్స్ రావడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇంకా చిన్నపిల్లలకి ఒక టైపు, పెద్దలకు ఒక టైపు. ఓకే. అంటే అది ఇమీడియట్గా మనకి ఇంపాక్ట్ అనేది తెలియదు, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీకు బెస్ట్ సర్వీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సర్వీస్ కావాలనుకుంటే మ్యాక్స్ పెస్ట్ కంట్రోల్ కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.